నేను ఇంకొక ముచ్చట ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నీకు పొంగులేటి ఎందుకు వచ్చిండని ఒకటి రావచ్చు. ఇక్కడ ఒకటి జరుగుతుందట. ఈయన నమ్మితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఒకవేళ తీసుకునే యోచనలు కూడా ఉంటాయి. ఒకవేళ నేను ఏం చెప్తున్నా అంటే ఒకవేళ కేంద్రంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేయరు. ఆయనకు ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి అనొచ్చు, ఇంకా మీరు ఏదైనా అనొచ్చు, కానీ ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ భజన పాట పడతాడు. రేపు మళ్ళీ ఏదైనా జరగవచ్చు, మళ్ళీ ఆయన ఏంటనే మరలొచ్చు అని. కాబట్టి పొంగులేటి ద్వారా ఏమైనా నడిపిస్తే నడిపించవచ్చు అనే వాదన చాలా బలంగా నడుస్తుంది. మరి పొంగులేటి కూడా ఎంతవరకు అలా అవుతాడు? ఎందుకంటే పొంగులేటికి కొన్ని ఎథిక్స్ రాజకీయాలు ఉంటాయి. మరి ఆయన కూడా అలా మారుతాడని అయితే మనం అనుకోలేం, కానీ చెప్పలేం. సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇది మనం అనే మాట కూడా కాదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే చాలా బలంగా చెప్పిండు. కొంతమంది మంత్రులు మాకు టచ్లో ఉన్నారు, అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దోస్తులే కదా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎక్కడి నుంచి పోయినా ఆయన ఇక్కడి నుంచి పోయినానే కదా. సిరిపూర్ కాకాజీ నగర్లో గెలిచినా కూడా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే, చాలా వరకు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. అందులో ఏది కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే ఎమ్మెల్యే గెలిచారు ఉన్న 8 మందిలో కూడా. వీళ్ళు దోస్తులు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసుకొని ఉంటారు, ఇలాంటి ప్రస్తావన వచ్చి ఉంటుంది. కానీ పైకి ఏదో నువ్వెంత అని మాట్లాడుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ స్కెచ్ చేసి ఈ యొక్క రేవంత్ రెడ్డిని అయితే దింపే ప్రయత్నంలోనైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈయన వ్యవహార శైలి ప్రజానీకానికి ఇబ్బంది పెట్టే కథ. బోనస్ లేదు, ఓట్లు కొనుడు లేదు, అన్ని అబద్ధాలు. ఈరోజు ఈయన మాట్లాడేది ఒకటి ఉంటుంది, ఆయన మాట్లాడేది ఒకటి ఉంటుంది. మద్యం అసలు తెలంగాణలో మద్యం లేకుండా చేస్తాం, మేము చాలా శుద్ధ పూసలం అని మాట్లాడిన వీళ్ళు తెలంగాణలోకి అంటర్ అనే కొత్త బీర్లు తీసుకురావడం, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని జూపల్లి చెప్పడం ఎంత అది. ఇక్కడ అందశ్రీతోటి కూడా సాంగ్ పాడించేటప్పుడు కూడా ఆ యొక్క కీరవాణి పక్కన కూర్చున్నాడు, తైతక్కలాడిండు, చెమ్మచెక్కలు చేసిండు. తర్వాత నాకు సంబంధం లేదు, అది అందశ్రీది అంటాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇవన్నీ అంశాలే నిజంగా చెప్పాలంటే ఇవే పతనానికి కారణము. వీళ్ళు అనుకున్న 12-14 సీట్లు తెలంగాణలో రాకపోయినాయి అనుకో, రేవంత్ రెడ్డి పతనం మొదలైనట్టయింది. మొదలే ఒంటెద్దు పోకడ ఏదైతే వద్దంటమో అది చేయడం. ఏమన్నాయా నీకు? కాకతీయ కళాతోరణం ఏమన్నది? నేను గొలుసు కట్టు చెరువులు తోవడం కాకతీయులు చేసిన తప్ప? అరే ఉంటుంది. అప్పుడున్న సందర్భంలో 2 రాజ్యాల మధ్య పోటీ ఉంటే తప్పేది. ఇప్పుడు నువ్వు పక్క రాష్ట్రము ఒకవేళ నీ ప్లేస్ తీసుకుంటా అంటే ఊరుకుంటావా? ఒకవేళ ఇప్పుడు తెలంగాణ ఉంది, అటు ఏపీ ఉంది, ఒక కొంత ప్లేస్ కావచ్చు, ఒక జిల్లాని నేను కబ్జా చేస్తా అంటే ఊరుకుంటావా? అరే జిల్లాని కబ్జా చేస్తా అంటే ఊరుకోలేదు రేవంత్ రెడ్డి. నువ్వే అన్నావు అనుకో, రేపు నాడు సీఎం రేవంత్ రెడ్డి రాచరిక పోకడాలని రాస్తాడా? ఎవడన్నా రాస్తాడే? లేకపోతే కృష్ణా అయినా నీకు ఎగ్జాంపుల్ నేను చెప్పేదానికంటే నువ్వే చెప్తున్నావు. ఇంకా కృష్ణా జలాల వాట నువ్వు అటు ఇవ్వకపోతే అయిపోయా. సరే ఎవరు ఏమైనా కూడా నీకు కావాల్సిన హక్కులు నువ్వు పోరాడతావు కదా. నీకు కావాల్సిన హక్కులు నువ్వు పోరాడినప్పుడు నీకు కావాల్సిన ప్రజలకి ఏదైతే కొంచెం ఏంటి వాళ్ళకు ఉపకారం చేయాలన్నప్పుడు ఏదో ఒకటి తెగించి కొట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఆ రోజు ఏది చంద్రబాబు నాయుడు పైన నీ గురువు నీ పప్పు మీరందరూ ఒక బ్యాచ్ కదా, మీ పైన తిరగబడ్డప్పుడు వీళ్ళందరిది రాచరిక పోకటవుతుందా? మరి అలా రాచరిక పోకటైతే నువ్వెట సీఎం అయి కూర్చున్నావాడా? సిగ్గుండాలి కొంచెమన్నా. వరంగల్ ప్రజల్ని ఇబ్బంది పెడతానికి సిగ్గుండాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తానికి సిగ్గుండాలి, వాళ్ళ అస్తిత్వం పైన దెబ్బ కొడతానికి సిగ్గుండాలి. ఇటు చార్మినార్, అసలు చార్మినార్ అనేది ఎందుకు కట్టిననేది తెలుసా నీకు? తెలుసా? నిన్న ఒక అన్న క్వశ్చన్ వేసి నేను మాట్లాడుతాను. రామాయణంలో ఏదైతే రాముడు ఉన్నాడో రావణుడు ఉన్నాడో వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పాను ఒకసారి సీఎం ఎప్పుడైనా కలుతా అన్నాడు. నిజంగా ఒకసారి ఈ వీడియో ఎవరైనా చూస్తే రేవంత్ రెడ్డికి ఈ యొక్క షేర్ చేయాలి. రావణాసురుని యొక్క అమ్మ నాన్న పేరు ఏందని ట్వీట్ చేయాలి, విత్ ఇన్ 1 minute పెట్టాలి. మళ్ళీ ఏంది మళ్ళీ అక్కడికి పోయి అదంతా కాదు,
ట్వీట్ చేయరు ఒకసారి, ఎట్లుంటుందో చూద్దాం. ఏమన్నా సోషల్ మీడియాలోనే ఏమైనా రిప్లై ఇస్తాడు చూద్దాం. అంటే ఆ తెలంగాణ ప్రజానీకానికి కూడా తెలిసింది నీకు అంత నాలెడ్జ్ లేదని. ఆడ కూర్చుంటావు. చార్మినారు ఏంది ప్లేగు వ్యాధి వస్తే ఆ యొక్క ప్లేగు వ్యాధి ఏదైతే ఆ మహమ్మారికి గుర్తుగా ఆడ పెట్టిర్రు, ఒక ప్రేమ చిహ్నంగా పెట్టిర్రు అక్కడ. దాన్ని నువ్వు ఈరోజు చెరిపేస్తానంటే ఊకుంటారా? ప్రపంచ దేశాల నుంచి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే చార్మినార్, గోల్కొండ, వరంగల్ కోట, రామప్ప యునెస్కో గుర్తింపు ఎందుకు ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది యునెస్కో? ఎందుకు ఇచ్చింది అంటే ఇదే పర్పస్లో. అవి మొత్తం కట్టడాలు ఆ రోజు అద్భుతంగా ఉండే అవన్నీ కూడా ఉన్నాయని యునెస్కో గుర్తింపిస్తే నువ్వు ఈరోజు అవన్నీ రాచరిక పోకడాలు అంటున్నావు. నీ రాచరిక పోకడానికి పతనం మొదలైంది. ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీలో దెబ్బ పడ్డది, ఎంపీలో నీకు ఎటుకొట్టినా ఒక 5, 6, 7 అంటే నువ్వు అనుకున్న 12 రాకపోతే నీ పతనం స్టార్ట్ అయినట్టే. నీ పతనం స్టార్ట్ అయినట్టే. కాబట్టి చెప్తున్నా, ఇకనైనా మార్చుకో. ఏంది అసలు ఈరోజు ఇంకొకటి కూడా చెప్తా. ఈరోజు గన్ పార్క్ వద్ద అమరవీరులకి ఆడికి వెళ్ళినాం, నివాళులర్పిద్దామని వెళ్ళినాం. వెళ్తే 10 వరకు అట విఐపీలకు ఆడ అవకాశం ఉంది, 10 తర్వాత మనకి ఇస్తారంట. ఎవరా విఐపీలంతా? ఎవరు ఇవాళ పోయినోళ్ళు? ఏ రోజన్నా రేవంత్ రెడ్డి ఒక్క ఫోటో చూపెట్టి ఇవాళ తప్ప నువ్వు ఏ రోజన్నా గన్ పార్క్ పోయి అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించింది? ఈరోజు ఆ 1200 మంది బలిదానం అక్కడ ఆత్మలు ఘోషిస్తాయి. 1969 నుంచి అక్కడ ఆ యొక్క స్తూపం ఉంటే నువ్వు ఏ రోజు పోయినావో నాకు చెప్పు. కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. 10 దాకానట. ఎవరా మీరు ఆపుతానికి? ఎవరు మీరు అసలు? మా బిడ్డలు చనిపోతే, మా పేద బిడ్డలు చనిపోతే ఆడికి మమ్మల్ని లోపలికి పోనీయకుండా ఎంత సిగ్గుచేటు మీకు? ఏ రోజన్నా ఇట్లా ఆపిర్రా? ఏ రోజన్నా ఆపిర్రా? అదంతా మేము కంచెలు బద్దలు కొట్టినాం, అంగిలు నించుకున్నాం, నీ ముఖం దించుకున్నావు. ఆడ ఎట్లా పడుతున్నాయి కంచెలు? ఎప్పుడైనా నేనేం చెప్తున్నా, కంచెలు దించేసుకున్నాం. మళ్ళా ఏది ఇవాళ ఇంకో ముచ్చలు కూడా తెచ్చిండు. ప్రగతి భవన్ మంగళవారం, శుక్రవారం. అదే తూ అని ఉంచుతారా? నిన్ను అసెంబ్లీ వేదికగా పల్లా రాజేశ్వర రెడ్డి ఒక మాట అడిగిండు. ఏమడిగిండు? అసలు ఆ ప్రగతి భవన్లో ఎన్ని అర్జీలు వచ్చినాయి, ఎన్ని మీరు క్లియర్ చేసిరని. ఏడ చేస్తారు? మీ మొఖాలకు అసలు ఎన్ని వచ్చినావో క్లారిటీ లేదు. వచ్చినా కూడా ఏం చేసినావు? అభయస్త ఫాములు పెడితే సమోసా కూడా ఎత్తుకపోయా. అభయస్త ఫాములు పెడితే పాన్ షాపోడు, సమోసా షాపోడు ఆ నాగోల్ బ్రిడ్జ్ల మీద దొరికా. అందులో నీకు ఇంకా ఎత్తులకి అదోటి ఇదోటి అని పెడితే బోర్ల బొక్కల పడుతుంది. ఇవన్నీ చూస్తే ఈరోజు టెక్నాలజీ ఏదైతే కంప్యూటీకరణలో నడుస్తున్న టెక్నాలజీని పేపర్ మళ్ళీ లైన్లో నిలబడే పరిస్థితి తీసుకొచ్చినావు. రైతులను లైన్లో నిలబెట్టినావు. పత్తి గింజలు లేక వాళ్ళు ఏడుస్తుంటే ఈయనేమో ఆడ ఏది మహబూబ్నగర్లేమో పత్తి గింజలు లేక, ఆదిలాబాద్ అక్కడ వాళ్ళు పత్తి గింజలు లేక వాళ్ళుంటే ఈ మంత్రి వస్తాడు 75 లక్షల పత్తి గింజలు కొనుక్కొచ్చినాం, అందుబాటులోకి తెచ్చినాం అంటాడు. సీఎం ఏమో రైతు భరోసా ఇచ్చినాం అంటాడు. ఇంకో నెలలో మేము పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు. అసలు ఆయనకి ఎక్కడ గతి లేక వాని మంత్రి అయ్యిండు. చివరి క్షణంలో వచ్చిండు అక్కడ మంత్రి. ఏంది ఈ యొక్క పరిస్థితి? ఏంది అసలు తెలంగాణకి? ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఎవరు తీసుకొచ్చారు? మొన్నొచ్చిన పొంగులేటి మంత్రి అయిపోయా, మొన్నొచ్చిన తుమ్మల మంత్రి అయిపోయా, మొన్నొచ్చిన చూపల్లి మంత్రి అయిపోయా, రేపో మాపో కడియము. ఏంది ఇదంతా? అంటే కాంగ్రెస్లో ఎవరు బతకకూడదా? నిజాయితీగా ఉన్న కాంగ్రెస్లో నేను చెప్తున్నా, మళ్ళీ టీడీపీ అవన్నీ తీసుకురాబోతున్నాడు. అవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఊకోరు. ఇవన్నీ కూడా ప్రజలారా నేనేం చెప్పినా ఒకటి, వలసలు ఏదైతే రేవంత్ రెడ్డి వలసలు ప్రోత్సహించిండు,
అవి టీడీపీ వ్యక్తుల్ని ప్రోత్సహించిండు, చాలా నీచంగా ప్రోత్సహించిండు. ఎవరైతే సమైక్యవాదం ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించిండు. మళ్ళీ ఇన్ని 10 ఏళ్ళు అధికారం ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మంత్రులను తీసుకొచ్చిండు. కాబట్టి అదొక కారణం. అదేవిధంగా జయ జయ తెలంగాణ రాష్ట్రీయ గీతంలో కీరవాన్ని ఇన్వాల్వ్ చేసి మన యొక్క తెలంగాణ బిడ్డల్ని అవమానపరిచిండు. వాళ్ళు ఎంత కొట్లాడినా కూడా వాళ్ళకి నో ఛాన్స్ అన్నాడు, అదొకటి. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లలో ఆయన్ని దారిదాపుగా ఆయన తీసుకొచ్చిన స్థానాలన్నీ ఓటమి అంచులో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి చేవెళ్ళ ఇవన్నీ, అదొక కారణం అవుతుంది. అదేవిధంగా ఈయనకి ఈ యొక్క బీజేపీ ఎప్పుడున్నా వలసలు ప్రోత్సహించి ఏక్నాథ్ షిండేలను తయారు చేసి ఎప్పుడు ఒకరిని ప్రోత్సహించి అక్కడ సీఎంని మార్చడం వాళ్ళకున్న ఒకటి. ఒకవేళ వాళ్ళు కనుక గెలిస్తే అదొక పాయింట్. ఇట్లా అన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్సీలో ఆయన సొంత జిల్లాలనే ఓడిపోవడం. అదేవిధంగా మహబూబ్నగర్ కూడా ఇప్పుడు డీకేఆర్న గెలుస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం. ఆ విధంగా చూసుకుంటూ పోతే మహబూబ్నగర్లోనే ఆయన తన అస్తిత్వాన్ని కావచ్చు, ఆయనకున్న క్రేజ్ని కావచ్చు కాపాడుకోలేకపోవడం. అసలు ఆయన క్రేజే లేదు, ఆ క్రేజ్ అనే మాట కూడా మనం తీయొద్దు. ఇవన్నీ చూస్తుంటే ఆయన పతనం మొదలైందని చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు, రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఇప్పటికైనా మార్చుకోవాలి. ఈ 6 నెలల్లో చేసిందంటే జాతీయ గీతాన్ని కీరవానికి ఇవ్వడం తప్ప ఈయన చేసింది ఏం లేదు. ఫ్రీ బస్ అంటారా, ఇక అది ఆడతల్లులు మన ఛానల్లో ఎంత పొట్టు తిడుతుర్రో అదే చూసుకోవచ్చు మనం. అదేవిధంగా రైతుల విషయానికి వస్తావా, రైతు భరోసా వేయలేదు, రైతు బీమా ఇస్తలేడు, గ్యాస్ 500 అంటున్నాడు, తిరిగి 40 రూపాయలే పడుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి పతనం అయితే మొదలైనట్టుగానైతే తెలుస్తుంది రాజకీయంగా. మొత్తానికి రేవంత్ రెడ్డి యొక్క పతనం అయితే మొదలైందని అయితే నేను కూడా చాలా బలంగా చెప్తున్నా. ఇవన్నీ మార్చుకోకపోతే, ఇవన్నీ కూడా మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి పతనం మొదలైనట్టే. ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళు చాలా తెలివికల్ల వాళ్ళు. ఎప్పుడు కూడా ఈయన నేను అధికారంలో విర్రవీగితే ఈరోజు ఎమ్మెల్సీలో ఏమైందో రేపు వరంగల్ ఎమ్మెల్సీ కూడా గదే అవుతుంది, ఎల్లుండి పార్లమెంట్ ఎలక్షన్లో గదే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడికి పోతాయి అనేది కూడా చూడాలి. సర్పంచ్, ఎంపీటీసీ ఈ ఎన్నికలు కూడా ఎంత దూరం తీసుకుపోతాడు, ఎందుకంటే బొక్కబోర్ల పడ్డాడు కదా. మరి చూడాలి. మొదటి డిసెంబర్ 9నే పెడతానన్న సంతకం, 9న పెడతానన్న సంతకాన్ని ఆయన ఈరోజు వరకు కూడా పెట్టకపోవడం, ఆగస్టుకు తీసుకుపోవడం, ఇవన్నీ చూస్తే కదా మరి ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా కూడా అదొక క్లారిటీ లేదు. కరెంటు కోతలు, ఇవన్నీ కరెంటు కోతలు విధిస్తూనే స్టేజ్ల మీద ఏదో మాట్లాడితే, అదేవిధంగా నిరుద్యోగుల్ని అలా చేస్తూ ఏదో మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి ఇందుకే పతనం మొదలైందని అయితే పెద్దలు చాలా గట్టిగానైతే చెప్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ఎంతవరకు వీటిని అధిగమిస్తాడు అనేది కూడా మనము త్వరలోనే చూడబోతాం. ఇంకా ఎన్ని రోజులు లేదు, సంవత్సరం 6 నెలల మనం వేచి చూద్దాం. ఎంతో కాలం లేదు, చూద్దాం 7 వరకు పోతుందో. మరి ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, రేపు ఎల్లుండి అయితే తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి వస్తారో, రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళ్తాడనేది కూడా మనం చూడాలి.